ఈ మీటింగ్ కోసం ఎదురు చూస్తూ ఎక్కడి నుంచో తరలి వచ్చిన నా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, మన అధ్యక్షత వహించినటువంటి హరికృష్ణకు, గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి హనుమంతన్నకు, ఈరోజు మన పెళ్లి కొడుకు ఎంపీ క్యాండిడేట్ నీలం మధు, మరి అదేవిధంగా నర్సారెడ్డి అన్న, శ్రీనివాస్ రెడ్డి అన్న, ఇప్పుడే హనుమంతరావు అన్న, ఎవరెవరి పేర్లు అయితే చెప్పిండ్రో వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు నాకు ఇలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సిద్దిపేటలో ప్రోగ్రాం అంటే కొంత ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి చోట కూడా వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ యొక్క దుర్మార్గాలు, వాళ్ళు అక్రమ కేసులు, అన్యాయాలు ఇవన్నీ కూడా తట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఉండలేక వాళ్ళ పార్టీలోకి తీసుకుపోయి టిఆర్ఎస్ వాళ్ళ కండవాళ్ళు కప్పించిన ఘనత గత ప్రభుత్వంలో కేసీఆర్ అని చెప్పి చెప్తా ఉన్నాను. అందులో మరి ముఖ్య నాయకుడుగా ఒక కుడి భుజం ఎడభుజం లాగా ఇటు కేటీఆర్, అటు హరీష్ రావు, కేసీఆర్ అడ్డగా ఉండి మరి ఇవన్నీ కూడా నడిపించినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ సిద్దిపేట గడ్డ మీద మరి హరీష్ రావు అడ్డాని ఒక ముద్ర పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అణచివేసేటువంటి కార్యక్రమం జరిగింది. అదంతా కూడా తట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చారు అంటే హరికృష్ణ లాంటి నాయకులను మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నిలబడ్డ కార్యకర్తలను కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా ఒక కేసు అనగానే భయపడతారు, పారిపోతారు. నాకు వద్దురా బాబు ఈ రాజకీయం అనుకుంటారు. లేకపోతే వాళ్ళ పార్టీ కండువా కప్పుకుంటే అయిపోతుందిలే, సుఖంగా సంతోషంగా ఉండొచ్చు అనుకుంటారు. కానీ పార్టీకి నమ్మకంతో, పార్టీ మీద విశ్వాసంతో ఏం జరిగినా కూడా మేము కాంగ్రెస్ పార్టీకే ఉంటాము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే అని నిలబడ్డటువంటి ఈ నాయకులే అసలైన కార్యకర్తలు. ఈరోజు పార్టీని కాపాడిన మీ అందరికీ కూడా తల వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో చాలా మార్పు వచ్చింది. వాళ్ళు అనుకున్నారు ఇంకా దొరల ప్రభుత్వం వస్తుంది, ఈసారి కూడా ఈ 5 ఏళ్ళు మా ప్రభుత్వం వస్తే ఇంకేమన్నా ఉన్నదంతా ఉంటే అది మొత్తం ఊడ్చుకొని తిందాము, ప్రజల చేతికి చిప్పలిద్దాము అని అనుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి చిప్పయి చెల్లిపోయినరు. ఈరోజు ప్రజలకు అన్నం పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర ఖాళీ చిప్ప ఉన్నది. మన ఖాళీ చిప్ప నింపాలంటే ప్రభుత్వము ఈరోజు అప్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. పోనీ వాళ్ళు అప్పులు చేయకుండా కేవలం ప్రజల సొమ్మే తిన్నారంటే లేదు, ప్రజల సొమ్ము తిన్నారు, అప్పులు కూడా చేసి మనల్ని నిండా ముంచి నట్టేట వదిలిపెట్టి ఈరోజు వెళ్ళిపోయినారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని నడపడం ఎంత కష్టమో ఆ మంత్రివర్గంలో ఉన్న నాకు తెలుసు, మా సహచర మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి తెలుసు. కాబట్టి మేము 6 గ్యారెంటీలు ఇచ్చాము. 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. మొదటి నుంచి కూడా మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఏవైతే హామీలు ఇస్తుందో ఆ హామీలను నిలబెట్టుకునే ఒక పూర్తి నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఉంది. కాబట్టి ఉన్న 6 గ్యారెంటీలు నమ్మి ఈరోజు మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ మీ నమ్మకం వమ్ము కాలేదు. 3 నెలల లోపలనే 5 గ్యారెంటీలను అమలు చేసి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాను. ఈరోజు మీకు 500 సిలిండర్ ఇస్తా ఉన్నారు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నారు, మీకు అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు, మీకు ఆరోగ్యశ్రీ కూడా అమలైంది. ఇంకా రాబోయే రోజుల్లో మిగతా 2500 కానీ, ఇంకా రేషన్ కార్డులు కానీ, ఇంకా ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా 100% ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటిని కూడా నిలబెట్టుకుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అది జైల్లో పోయింది కేటీఆర్ది, ఈరోజు ఫోన్ టాపికెట్ బయటకు వచ్చింది. రేపు ఎల్లుండి ఆయన పోతాడు. అలా ఇంకా అవసరం ఉంటే కేసీఆర్ దాకా పోవచ్చు. ఇంకెంతమంది అందులో ఉన్నారో వాళ్ళందరూ కూడా జైల్లోకి పోతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నాకు నోటీస్ పంపించిండు కేసీఆర్,
లీగల్ నోటీస్ కూడా వచ్చింది. మరి దానికి డిఫర్మేషన్ కింద నన్ను అంటే పరువు నష్టం దావా వేస్తూ నాకు నోటీస్ పంపించాడు. అయ్యా మీరొక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి భాష మాట్లాడిండు, ఏ విధంగా ప్రతిపక్షాలను అవమానపరిచిండు, ఏ విధంగా తీసి పారేసిండు, మీరు మర్చిపోయారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ భాషను అలవాటు చేసిందే కేసీఆర్ వల్లనే ఈరోజు రాజకీయ నాయకులు ఇటువంటి భాష మాట్లాడాల్సిన దురదృష్టకర పరిస్థితి వస్తూ ఉందని తెలియజేస్తా ఉన్నాడు. ఎదుటి వ్యక్తి మాట్లాడినాక మనం నోరు మూసుకొని కూర్చుంటే మనం చవటలమవుతాం, మనం దద్దమ్మలమవుతాం. కాబట్టి ఈరోజు కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటకు కూడా మీ భాషలోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ మాలాంటి నాయకులను కానీ సమాధానం చెప్తున్నామనే విషయాన్ని సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను. మీ మీద నమ్మకం పోయింది ప్రజలకి, మీకు భయపడాల్సిన అవసరం కూడా ఈరోజు ప్రజలకు లేదు. కాబట్టి సిద్దిపేట ప్రజలకి ఈరోజు స్వేచ్ఛ వచ్చింది అని తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ని ఎవరు భయపట్టే వాళ్ళు లేరు, మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎంపీ క్యాండిడేట్ గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని తెలియజేస్తా ఉన్నాను. ఏదో కష్టపడి హనుమంతన్న ఆయన కొడుకుని గెలిపించుకున్నాడు 7 నియోజకవర్గాల్లో. 6 నియోజకవర్గాల్లో మీకు ఎమ్మెల్యేలు లేరు. మీకు పని కావాలంటే ఎవరి దగ్గరికి పోతారు? ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు. మీరు ఏదన్నా గవర్నమెంట్ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అందివ్వాలంటే ఎమ్మెల్యే కూర్చొని అందిస్తారు. అప్పుడు మన పేరు ఉంటుందా? ఉండదు. కాబట్టి రేపు మధు గెలిస్తే స్టేజ్ మీద కూర్చుంటాడు, ఆయనతో పాటు మీరు ఎమ్మెల్యేల మధు పక్కన నాయకులు నిలబడవచ్చు. అప్పుడు ఇచ్చిన ప్రతి ఏదైతే మన సంక్షేమ కార్యక్రమం ఉందో అది ప్రభుత్వం ద్వారా వచ్చేది మన చేతుల మీదుగా ఇస్తే ప్రజలకు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ ద్వారా మాకు వస్తుంది అని. కాబట్టి ఈ 6 నియోజకవర్గాలను మనం ఎమ్మెల్యే లేని లోటు తీర్చుకోవాలంటే 100% మనం మధును గెలిపించుకోవాలి. మరి ఆయన ఒక నిరుపేద బిడ్డ, తల్లి తండ్రి లేనివాడు. ఈరోజు రాజకీయాల్లో మీరే తల్లి తండ్రి అనుకొని మీకు సేవ చేయాలని మన మధ్యకు వచ్చిన ఆ నాయకుడిని గుర్తించి ఒక బీసీ బిడ్డను, ఈరోజు ఒక ముదిరాజు బిడ్డను మన కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చి మీ మధ్యలోకి పంపించడం జరిగింది. కాబట్టి మరి ఈరోజు సిద్దిపేటలో నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద ఎత్తున మరి జన సమీకరణ కానీ ఈరోజు బైక్ ర్యాలీ కానీ జరుగుతుందని నేను ఊహించలేదు. ఇక నాకు ఈరోజు నేను డిసైడ్ అయిపోయిన నీలం మధు గెలుపు ఖాయమని చెప్పి హరీష్ రావు అడ్డా మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతోంది అని చెప్పి ఈ నమ్మకాన్ని నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఒక 2 కిలోమీటర్లకు ఎక్కువ బైక్ ర్యాలీ ఈరోజు బయటకు వచ్చారు అంటే మరి ఇన్ని రోజులు భయపడి లోపల దాచుకున్న ప్రేమను అభిమానాన్ని అంతా రంగరించి ఈరోజు అందరూ కూడా బయటికి రావడం జరిగింది. ఇదే హుషారు, ఇదే హోషి మరి ఎలక్షన్ల వరకు 13వ తారీఖు వరకు కూడా కంటిన్యూ చేసి మరి మధు గెలుపు డిసైడ్ అయ్యే వరకు కూడా మీరు ముందుకు కదలాలి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి? నిన్న అమిత్ షా వచ్చిండు, ఎక్కడ రాలేదు. ఎందుకు అంటే అది సరైంది కాదు, నిలబెట్టడం పూర్తి కాకుండా అది మనకు మంచిది కాదు, నష్టం జరుగుతుంది అని వాళ్ళందరూ కూడా తప్పుకున్నారు. అయినా కూడా ఆయన ఒక్కడే దేవుణ్ణి నిలబెట్టుకొని ఆయన ఒక్కడనే ప్రపంచానికి చూపెట్టుకొని ఈరోజు దేవుని పేరిట ఓట్లు దండుకునే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. మళ్ళీ గెలిచినాక చేసేది ఏంటి? మన కోసం ఏం పని చేయదు, అదానీ కోసం అంబానీ కోసం మాత్రమే బీజేపీ పనిచేస్తుంది. ఇప్పటికే ప్రైవేటీకరణ చాలా అయిపోయినాయి, ఇంకా వస్తే మొత్తానికి మొత్తం అన్ని ప్రైవేటీకరణ చేసి అదానీ చేతిలో అంబానీ చేతిలో పెడితే వాళ్ళ ఏ రేటు ఇస్తే ఆ రేటు మనం కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతుల భూములు కూడా ఈరోజు వాళ్ళకే లీజ్కి ఇస్తారు. రైతులు వాళ్ళ దగ్గర వేదిక మీద నుంచి చెప్పారు ఏ రిజర్వేషన్లు రద్దు చేస్తాడట, మైనార్టీ రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అన్ని రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తాడట. రద్దు చేస్తే 52% ఉన్న బీసీలు వీళ్ళందరూ కూడా ఎక్కడ పోవాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మన పిల్లలకు చదువులకు అవకాశం ఉండదు, ఉద్యోగాలకు అవకాశం ఉండదు. రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకొని రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లనే రద్దు చేస్తామనేటువంటి బీజేపీ ప్రభుత్వానికి మనం ఎందుకు ఓటేయాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు రాముని పేరిట ఓట్లు అడుగుతూ
దేవుణ్ణి రాజకీయాలలోకి తీసుకొచ్చి మన శ్రీరామనవమి జరిగింది కదా, జరిగిందా లేదా? మీరందరూ కూడా శ్రీరామనవమి పెళ్లి చేసిందా లేదా? రాముడికి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? మీ చిన్నప్పటి నుంచి కూడా చేస్తారు కదా. మరి మన మోడీ బాలరాముడిని ప్రతిష్ఠించినప్పటి నుంచి కాదు కదా మనం చేసేది. మరి బాలరాముడు అని చెప్పి చిన్న రాముడిని పెట్టకుండా అంత పెద్ద రాముడిని పెట్టిండు. రాముల వారి పక్కన సీత లేదు, లక్ష్మణుడు లేడు, ఆంజనేయుడు లేడు. అంటే బాలరాముడు పెళ్లి కానుడు. ఆయన బ్రహ్మచారి కాబట్టి అక్కడ కూడా బాలరాముడిని బ్రహ్మచారిగా పెట్టి సీతను పక్కన లేకుండా చేసాడు. అది పోనీ గుడి పూర్తయిందంటే గుడి పూర్తి కాలేదు.